శ్రీరామ్ నగర్ కాలనీలో బస్తీవాసులు ఆందోళనకు దిగారు. కాలనీలో ఖాళీగా ఉన్న సుమారు 400 గజాల స్థలాన్ని కాజేసేందుకు యత్నిస్తుంటే అడ్డుకుంటున్న స్థానికులు ఈ స్థలంలో కమ్యూనిటీ హబ్, బస్తీ దవాఖానా తదితర నిర్మాణాలు చేపట్టాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇదే క్రమంలో జీవో నెంబర్ 92 కింద తమకు రెగ్యులరైజ్ అయిందంటూ ప్రైవేటు వ్యక్తుల ఆగడాలు మితిమీరుతున్నాయి. బస్తీవాసులకు మద్దతు తెలిపిన పీజేఆర్ తనయ్య విజయారెడ్డి ప్రజా అవసరాల కోసం జీవోను రద్దు చేయించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఉన్న ఈ జాగా వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారంటే రేపు కమ్యూనిటీ హాల్ కానీ అంగన్వాడీ కానీ లేకపోతే బస్తీ దవాఖానా లాంటి ఫెసిలిటీస్ కోసం ఈ ల్యాండ్ ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ బస్తీ వాళ్ళు కాపాడుకుంటూ వస్తుంటే ఆయన తదంతరం ఎన్నో ల్యాండ్లు కబ్జా చేసినా కానీ ఇది మాత్రం పబ్లిక్ చాలా గట్టిగా నిలబడి ఉన్నారు. ఈరోజు ఎవరో కొంతమంది స్థానికులు ఇక్కడ ఆల్రెడీ గవర్నమెంట్ బోర్డు అని పెట్టి ఉన్నా కానీ దాన్ని తీసేసి కబ్జాకి రావడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఏమనంటే రెగ్యులరైజేషన్ అయిందంటున్నారు, లేకపోతే మాకు రిజిస్ట్రేషన్ అయిందని చెప్తున్నారు. వాళ్ళందరికీ మేము ఒకటే చెప్తున్నాం, మీ వెనక ఎంత పెద్ద మనుషులు ఉన్నా కానీ ఇది దీని వెనక పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇది పబ్లిక్ కంపల్సరీ ఈ ల్యాండ్ ప్రొటెక్ట్ చేసి ఇక్కడ మంచి కమ్యూనిటీ హాల్ కట్టిస్తామని మేము ప్రజలకు హామీ ఇస్తున్నాము. అది అయ్యే వరకు వాళ్ళతో ఉండి పోరాడతాము. డెఫినెట్గా ఈరోజు కలెక్టర్ తోటి మాట్లాడి ఇమీడియట్గా ఏమైనా రిజిస్ట్రేషన్స్ ఉన్నా కానీ క్యాన్సిల్ అయ్యేటట్టు మేము ప్రయత్నం చేస్తాము. 100% ఇక్కడ కమ్యూనిటీ హాల్ కట్టి ప్రజలకు అందజేస్తాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అరాచకాలకు కానీ భూ కబ్జాలకు కానీ ఎక్కడ కూడా తావు లేకుండా మేము గట్టిగా పనిచేస్తామని తెలియజేస్తున్నాం. ఇది మాది శ్రీరామ్ నగర్ బంజారాస్ రోడ్ నెంబర్ 12. ఇది మా అమ్మ వాళ్ళు వచ్చి ఇక్కడికి 55 సంవత్సరాలు అవుతుంది. మేము పుట్టింది పెరిగింది ఇక్కడనే, చదువుకుంది కూడా ఇక్కడనే. మా అమ్మ వాళ్ళు కూడా ఇక్కడనే ఉంటున్నారు రెంట్కి. 15 రూపాయలు రెంట్ గుడిసెల నుంచి మేము ఇక్కడ వరకు వచ్చినాం రెంట్ అవన్నీ కట్టుకుంటా. ఇప్పుడు ఏంటంటే ఈ ల్యాండ్ కబ్జా చేయడానికి చూస్తున్నారు. మాకు చిన్నపిల్లలు ఉన్నారు. మాకు ఏదన్నా దవాఖానకి వెళ్ళాలన్నా కూడా జస్ట్ మా అత్తగారికి ఒక బ్లడ్ షుగర్ టెస్ట్ చేసుకోవాలన్నా ఎన్బిటి నగర్కి, పేమ్ నగర్కి, చింతల్ బస్కి పోవాల్సి వస్తుంది. అంటే మా ల్యాండ్ ఇక్కడ ఉండి కూడా మేము ఎందుకు అంత దూరం పోవాలి? ఇన్ని సంవత్సరాల నుంచి మాకు ఇక్కడ ల్యాండ్ ఉంది. ఇప్పుడు మేము ఇది గవర్నమెంట్ ల్యాండ్ కదా, వేరే వారు వచ్చి కబ్జా చేసుకొని ఇప్పుడు ఇక్కడ మేము బిల్డింగ్లు కట్టుకుంటాం, ఇది మా సొంతం అని చెప్పేసి కబ్జా చేసుకుని కట్టుకుంటా అంటే కాదు కదా. మాకు ఇక్కడ ఏదైనా ఒకటి చెయ్యండి, మేము ఎంతకన్నా తగ్గిస్తాం. మేము ఇక్కడ కూర్చోమన్నా కూర్చుంటాం, మేము పోరాడతాము, ఏదైనా చేస్తాం. మా కమిటీ అన్న కావాలి, మాకు గవర్నమెంట్ స్కూల్ అన్నా కావాలి, హాస్పిటల్ బస్తీ దవాఖానా అన్నా కావాలి. బంజారాహిల్స్లోని శ్రీరామ్ నగర్ కాలనీలో బస్తీవాసులు ఆందోళనకు దిగారు. కాలనీలో ఖాళీగా ఉన్న సుమారు 400 గజాల స్థలాన్ని కాజేసేందుకు కొందరు ప్రైవేటు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ఎన్నారెడ్డి అందిస్తారు. కాలనీ వాసుల డిమాండ్ ఏంటి ఎన్నారెడ్డి? శ్రీరామ్ నగర్ కాలనీలో బస్తీవాసులు ఆందోళనకు దిగారు. కాలనీలో ఖాళీగా ఉన్న సుమారు 400 గజాల స్థలాన్ని కాజేసేందుకు యత్నిస్తున్నారు కొంతమంది ప్రైవేటు వ్యక్తులు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, అక్కడ ఉన్న కాలనీ వాసులు ఏం కోరుకుంటున్నారు, వారి డిమాండ్స్ ఏంటి? సుజాత, బంజారాహిల్స్ శ్రీరాముల కాలనీలో బస్తీ వాసులు ఆందోళన చేస్తున్న పరిస్థితి. అక్కడ కాలనీగా ఉన్న సుమారుగా దాదాపుగా 400 గజాల స్థలంలో కబ్జా చేసేందుకు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు అక్కడికి రావడంతో అక్కడ స్థానికులు అడ్డుకోవడం జరిగింది. ఈ స్థలంలో కమ్యూనిటీ హబ్ అలాగనే బస్తీ దవాఖానా నిర్మించాలంటూ కూడా గత కొద్ది రోజులుగా డిమాండ్ నడుస్తా ఉంది. ప్రభుత్వం దానికి అంగీకరించిందని చెప్పని కూడా బస్తీవాసులు చెప్తా ఉన్నారు. అయితే మరోవైపున జీవో 92 కింద ఈ స్థలాన్ని తమ రెగ్యులర్ అయిందంటూ కూడా ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు ఇచ్చారో వాళ్ళు వాగ్వాదం దిగడం తర్వాత బస్తీవాసులకు మధ్య గొడవ చేయడం జరిగింది. ఎప్పుడైతే బస్తీవాసులు ప్రైవేట్ వ్యక్తుల మధ్య గొడవ జరుగుతుందో వెంటనే ఈ బస్తీవాసులు మద్దతుగా పీజీఆర్ కూతురు కూడా విజయారెడ్డి కూడా అక్కడికి వచ్చి ఇది ప్రజా అవసరాల కోసం మాత్రమే ఇది ఉపయోగించాలి కానీ ఇలా ప్రైవేట్ వ్యక్తుల కోసం ఈ జీవో రిలీజ్ చేయడం కరెక్ట్ కాదంటూ కూడా జీవోను రద్దు చేయడానికి తాము ఖచ్చితంగా కృషి చేస్తాము. ఇది గత ప్రభుత్వం జీవోగా ఉన్నట్టుంది. ఖచ్చితంగా ఇది ప్రజల కోసం ఉపయోగపడాలి కానీ ప్రైవేట్ వ్యక్తులకు ఈ లక్ష్యం ఇవ్వడం మేము ఇట్టి పరిస్థితులు ఒప్పుకోలేదంటూ కూడా అక్కడ స్థానిక బస్తీ వాసులతో పాటు విజయారెడ్డి కూడా ఆందోళన చేస్తున్నారు. విజయారెడ్డి ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేసి ఆ భూమి ఏమైతే ప్రజలు కోరుకుంటున్నారో దీంట్లో కమ్యూనిటీ హబ్ బస్తీ దవాఖానా నిర్మించడానికి కృషి చేస్తామని చెప్పి కూడా విజయారెడ్డి చెప్పడం జరుగుతామని సుజాత. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.